సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సాయిరామ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సాయిరామ్ గారు, లాస్ట్ 18 to 19 మంత్స్ నుంచి మార్కెట్లలో వాలటాలిటీ ఉంది. ప్రతిరోజు టీవీలు చూసినా పేపర్లు చూసినా మార్కెట్లు క్రాష్ అంటున్నారు, ఏదో బ్లడ్ బాత్ అంటున్నాము, ఇన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది, అన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది అంటున్నాం. అయితే ఇక్కడ ఒక సాధారణ ఇన్వెస్టర్ అనే వాళ్ళ యొక్క ఫీర్ ఎలా ఉందంటే, అరే మా పోర్ట్ఫోలియో ఉన్న అంటే మా పోర్ట్ఫోలియోలో ఉన్న డబ్బులు ప్రతిరోజు తగ్గిపోతున్నాయి. అంటే ఒక 5 లక్షల రూపాయలు ఉన్న మా క్యాపిటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిరోజు తగ్గిపోతుంది, మా పోర్ట్ఫోలియో ప్రతిరోజు రెడ్లో ఉంటుందంటూ కూడా చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సరే, లాస్ట్ 18 మంత్స్ వరకు చూసిన మార్కెట్ ఒకటైతే లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్న మార్కెట్ ఇంకొకలా ఉంది. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ వార్ చాలా ప్రత్యక్షంగా అందరం చూస్తున్నాం. మన మొబైల్ ఫోన్లో చూస్తున్నాం. యుద్ధం అంటే ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ యుద్ధం వల్ల మార్కెట్లలో ఎటువంటి వాలటాలిటీ ఉంటుందన్నది చూస్తున్నాం. దానివల్ల బంగారం, వెండి ధరలు ఎలా పెరుగుతున్నాయో కూడా అన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన కళ్ళ ముందు కనబడుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది. సో మరి ఒక రిటైల్ ఇన్వెస్టర్ అనే వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోని ఈ టైంలో ఎలా రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంటారు, లేదంటే ఎలా చర్నింగ్ చేసుకోవాలి అంటారు, ఎలా అర్థం చేసుకోవాలి వాలటాలిటీని అసలు? సో ఫస్ట్ అసలు మనకి మార్కెట్లు ఎందుకు పడుతున్నాయో మనం అర్థం చేసుకున్నాం. సో మార్కెట్కి నచ్చని ఒకే ఒక పదం అన్సర్టనిటీ, అనిశ్చితి. సో మీరు కనుక చూస్తే కనుక 2025 నుంచి ట్రంప్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి తను ఏం చేస్తాడో తనకే తెలియదు. సో ఈ రోజు ఒకటి అంటాడు, రేపు ఇంకోటి చేస్తాడు. రోజుకి ఒక అనౌన్స్మెంట్ మార్కెట్లని మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అన్నారు, ఇండియా మీద హెవీ టారిఫ్స్ వేశారు. సో చెప్పేదానికి చేసేదానికి కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని జనరల్ గా మార్కెట్స్ డైజెస్ట్ చేసుకోలేవు, వాటికి ఇష్టం ఉండదు. సో ఈ అన్సర్టనిటీ వల్ల మనకి కంప్లీట్ గా వోలటిలిటీ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఈ రెడ్ మార్క్స్ అనేది దీని వల్లే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా మనకి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మీద మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో మనకి లాస్ట్ 2-3 days లోనే మార్కెట్స్ 3 to 4% వరకు పడ్డాయి. సెన్సెక్స్ డైలీ కనీసం 1000 పాయింట్లు 1200 పాయింట్లు పడతానే ఉంది. డెఫినెట్లీ అంటే అది మెయిన్ గా ఎందుకో చూద్దాం. సో ఈ యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ మీద ఎఫెక్ట్ పడేది. సో మనకి ప్రపంచంలో జరిగే ఆయిల్ ట్రేడ్ లో 20% మనకి హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇరాన్ ఏం చేసింది, ఈ ద్వారా కనుక మీరు ఎవరైనా వస్తే కనుక షిప్స్ నేను అటాక్ చేసి క్లోజ్ చేసేస్తాము. సో దాంతో భయపడ్డారు షిప్స్ ఎవరు అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఆ షిప్స్ కి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. లండన్ లో ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని. సో వితౌట్ అన్ ఇన్సూరెన్స్ ఒక $150 billion షిప్ వెళ్ళగలదా? ఆ నష్టం భరించడం కష్టం కదా. సో అక్కడ ఆయిల్ ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అయింది. ఎప్పుడైతే ఆయిల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయిందో సో మనకి ఏమైందంటే ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగాయి. సో ఎంటైర్ సప్లై చైన్ మొత్తం డిస్కనెక్టివిటీ అయిపోయింది, డిస్టర్బెన్స్ అయిపోయింది. సో మనకేంటంటే అంతకుముందు వచ్చేదానికన్నా ఇప్పుడు తక్కువ వస్తుంది. సో పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరిగాయి. ఇదేం చేస్తుంది, పెట్రోల్ డీజిల్ పెరగడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్పోర్ట్ పెరగడంతో మనకేంటంటే మన వస్తువుల యొక్క ధరలు పెరుగుతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పుడు జనాలు వాళ్ళ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ వాటి మీద స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను నార్మల్గా అమెజాన్ నెట్ చూస్తూ ఉంటాను, అది ఒక 1500 అనుకుందాం. ఇన్ఫ్లేషన్ వల్ల అది 2000 అయింది. సో ఇప్పుడు నాకు ఖర్చులు మిగతాయి కూడా పెరిగాయి. నేను ఎంటర్టైన్మెంట్ మీద పెట్టడానికి ప్రిఫరెన్స్ చేస్తాను, నా మినిమం నీడ్స్ కోసం ప్రిఫరెన్స్ చేస్తాను, మినిమం నీడ్స్కే కదా. సో అప్పుడు ఏమైందంటే ఇలాంటి లగ్జరీ ఎంటర్టైన్మెంట్ వీటి మీద స్పెండింగ్ అనేది తగ్గిపోతుంటుంది. సో అప్పుడు కంపెనీస్కి అవి ఇష్టం ఉండదు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫియర్. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మెయిన్గా యుద్ధం వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ హోమ్ కంట్రీకి. ఇమాజిన్ మీరు ఉన్నారు, రోడ్ మీద అలా గొడవలు జరుగుతున్నాయి. సో వెంటనే మనం ఇంటికి రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ముందు ఇంటికి వెళ్ళి మనం కాపాడుకుందాం. సేమ్ అదే ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా అదే చేస్తారు. ఇక్కడ ఈ కంట్రీలో ఉండేదాని బదులు మన హోమ్ కంట్రీకి వెళ్ళి మన హోమ్ కరెన్సీలో దాచుకుందాం మనీని. సో అది వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తారు. థర్డ్ వన్ ఏంటంటే ఇన్వెస్టర్స్లో ఉండే ప్యానిక్ న్యూస్. సో ఈ యుద్ధం మొదలవడానికి ముందు 2022లో మనకి రష్యా ఉక్రెయిన్ వార్ కూడా వచ్చేసింది. సో అప్పుడు నాకు విజయవాడలో ఒక క్లయింట్ ఫోన్ చేసి, నేను పోర్ట్ఫోలియో మొత్తం అమ్మేశానండి, సో నేను చూశాను యూట్యూబ్లో యుద్ధం వచ్చేస్తుంది అన్నారు, మొత్తం అతలాకుతలం అయిపోద్ది అని చెప్పేసి సెల్ చేశాడు. అట్లా చేశారండి, ఇది మీ గ్రాండ్ ఫండ్ కోసం కదా అని చెప్పి నేను అన్నాను. ఏమోనండి నాకు తెలియదు, పెద్ద పెద్ద స్పీకర్లే చెప్పారు యూట్యూబ్లో అని చెప్పేశారు. తర్వాత 23-24లో ఏమైంది, మార్కెట్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయినాయి కదా 24 సెప్టెంబర్ వరకు కూడా. సో ఏంటంటే ఈ ఫియర్ ఏం చేస్తుందంటే ఈ ప్యానిక్నెస్ అసలు ప్రభావం మన రాకముందే ప్యానిక్ తో మొత్తం సెల్ చేసేటట్లు ఇన్వెస్టర్స్ ని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో ఈ మెయిన్ ఈ రీజన్స్ వల్ల మనకి ఇన్వెస్టర్స్ అందరూ దెబ్బతింటూ ఉంటారు. అండ్ ఈ టైంలో మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటి,
ఫస్ట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ దేని పర్పస్ పెట్టాము దాని ముందు చూసుకోవాలి. అంటే దానికి తగ్గట్టు మనం అసెట్ అలొకేషన్ అనేది ఉందా లేదా దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఈక్విటీస్ అనేవి ప్రతిరోజు పెరగవు. సో మనకు మార్కెట్లో మనకు ఒక 5 years పీరియడ్ తీసుకుంటే 1-2 years ఈక్విటీస్ పెరగవచ్చు, 1 year డెట్ పెరగవచ్చు, 1 year రియల్ ఎస్టేట్ పెరగవచ్చు, 1 year గోల్డ్ సిల్వర్ ఇలాంటివి పెరగవచ్చు. సో మన పోర్ట్ఫోలియోలో ఈ అసెట్స్ అన్నీ ఉన్నాయా లేవా వీటిని మెయిన్గా చేసుకోవాలి. ఎప్పుడైతే అసెట్ అలొకేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో మనకి వోలటైలిటీ అనేది మినిమల్గా ఉంటుంది. సో మనకి యూఎస్లో చేసిన రీసెర్చ్ ప్రకారం కూడా 90% ఆఫ్ ద లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ వచ్చేది అసెట్ అలొకేషన్ వల్లనే. సో ఈ అసెట్ అలొకేషన్ అనేది కంప్లీట్గా మనం చూసుకోవాలి. రైట్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, స్ట్రాంగ్ అనే ఒక పదం ఆడారు కదా. ఇక్కడ అంటే పోర్ట్ఫోలియోలో స్ట్రాంగ్ అనే ఒక పదం నెంబర్ ఆఫ్ కంపెనీస్ని అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడమా, లేదంటే మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమా? ఎందుకని అడుగుతున్నానంటే చాలామంది బయటకు వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు వీళ్ళు వచ్చి టక్కని అనగారు ఒకసారి మా పోర్ట్ఫోలియో చూడండి అని చెప్పి ఓపెన్ చేసి ఏదో వాళ్ళ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక 40, 50, 60 కంపెనీలు ఉంటాయి. సో ఇక్కడ స్ట్రాంగ్ అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడమా, ద బెస్ట్ చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడమా? ద బెస్ట్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అండి. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ మనం ఎంత చేసినా కానీ డైవర్సిఫికేషన్ కుదరదు. వీ కెన్ డూ డైవర్సిఫికేషన్ విత్ 30 stocks, 40 stocks. ఇక దాన్ని మించి వెళ్తున్న కొద్దీ మనకి పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ 30-40లోనే మేజర్ కంపెనీస్ సెక్టర్స్ అన్నిటిని మనం హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు దాన్ని దాటి చేసినా కానీ మనకు పెద్ద ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పెరుగుతున్న కొద్దీ మనకి కంపెనీ యొక్క వెయిట్ అనేది మన పోర్ట్ఫోలియోలో తగ్గుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 stocks పెట్టుకున్నాను, ఈచ్ స్టాక్కి 1% ఇచ్చాను. నేను పెట్టుకున్న ఒక 2-3 స్టాక్స్ బాగా పెరిగాయి. సో 1%, 2% అయింది. నాకు పోర్ట్ఫోలియోలో పెద్ద తేడా వస్తుందా? రాదు కదా. సో అదే నేను క్వాలిటీ స్టాక్స్ అనేది పెట్టుకుంటే కనుక నాకు వెయిటేజ్ కొంచెం కరస్పాండింగ్గా ఎక్కువ ఉంటుంది. సో ఐ కెన్ హ్యావ్ 4-5% కూడా ఒక్కొక్క స్టాక్ ఇవ్వగలను. సో అప్పుడు నాకు ఆ రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. సో అది మెయిన్గా చూసుకోవాలి. క్వాలిటీ మ్యాటర్స్ హియర్, నాట్ ద క్వాంటిటీ. ఇంకొక విషయం కూడా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేతిలో ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయనుకోండి. సరే ఎగ్జాంపుల్గా ఒక 5 లక్షలు తీసుకున్నాం. ఎందుకంటే 5 లక్షలు అనేది ఈ రోజుల్లో ఎనీబడి కెన్ ఎఫోర్డ్ కాబట్టి 5 లక్షలు చేతిలో ఉన్నాయి. ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 5 లక్షల్ని సెక్టోరియల్ అలొకేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు? అంటే వైవిధ్యభరితంగా మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, ఏ సెక్టార్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఈ సెక్టర్ ఎలా ఉండబోతుంది అన్నదానికి కొంచెం ముందే ఊహించి చేతిలో ఉన్న 5 లక్షల్ని ఎలా సెక్టోరియల్గా అలొకేట్ చేసుకోవాలి అంటారు? సో మీరు చెప్పింది ఏంటంటే సెక్టోరియల్గా అలొకేట్ చేయాలంటే దానికి చాలా నాలెడ్జ్ కావాలండి. సో నాకు తెలిసి ఇన్వెస్టర్స్ వరల్డ్లో <1% మాత్రం ఈ నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలంటే కెన్ గో టు ఏ బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్, దానిలో ఉన్న సెక్టార్స్ని విడగొట్టుకోండి. కరెంట్లీ ఫైనాన్షియల్ సెక్టార్ ఎక్కువ ఉంటుంది. సో దానిలో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అండ్ సెక్టార్ అలొకేషన్ ఇస్ నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ కోవిడ్ తర్వాత ఎంత పెరిగిందో మీరు చూసారు. ఇప్పుడు ఆంథ్రోపిక్ దెబ్బకి ఏమవుతుంది, ఐటీ ఇండెక్స్ మొత్తం ఫాల్. అండ్ అసలు ఆ బిజినెస్ అర్థం కాని వాళ్ళు దానిలో పెడితే ఏమవుతుంది, లాస్ వస్తుంది. సో బెటర్ నా దృష్టిలో ఏంటంటే సెక్టార్స్కి కన్నా గో ఫర్ ఎ బ్రాడర్ మార్కెట్స్. సో నేను లార్జ్ క్యాప్లో ఎంత పెట్టాలి, మిడ్ క్యాప్లో ఎంత పెట్టాలి, స్మాల్ క్యాప్లో ఎంత పెట్టాలి, ఎందుకంటే ఇందులో ఇంటర్నల్గా ఆల్రెడీ సెక్టార్ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు పోయి ఎక్స్ట్రాగా యాడ్ చేసేది ఏంటంటే అది వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది, బట్ వర్కౌట్ అవ్వకపోతే మీకు సెక్టార్ అన్నారు కాబట్టి నేను చెప్తాను. 2007లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ని లాంచ్ చేశారు. అప్పుడు అంతకుముందు మనకి రోడ్స్ హైవేస్ విపరీతంగా వేయటం మొదలు పెట్టారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ చేశారు 2007లో. అండ్ తర్వాత మీకు 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. మళ్ళీ తిరిగి 2021లో నేను ఒక కస్టమర్ పోర్ట్ఫోలియో చూసాను. 2007లో ఎంత పెట్టారు, 2021లో కూడా అంతే ఉంది. సరిగ్గా ఐడెంటిఫై చేయకపోతే ఇంత హెవీ టైంలో కూడా మార్కెట్స్ పెరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సెక్టార్ అలొకేషన్ కన్నా మీరు బ్రాడర్ మార్కెట్ మీద అలొకేషన్ చేయడం ప్రిఫరబుల్. సో నాకు ఒక 30% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కావాలి, అండ్ ఒక 60% నేను లార్జ్ క్యాప్లో పెట్టుకుంటాను, ఒక 10% గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకున్నాను. వీటి మీద చేయండి. ఇది చాలా మంది చేయగలరు, బట్ గోయింగ్ ఫర్ అన్ ఇన్ డెప్త్ సెక్టార్ అనాలిసిస్ అనేది చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఏది పెరుగుతుందో తెలియదు. అండ్ ఇదేంటంటే మీరు కూర్చొని మీ ఐటీ జాబే చేయాలా, మీ ప్రొఫెషనల్గా తీసుకోవాలా, దానికన్నా మార్కెట్ని రోజు ట్రాక్ చేయాలా. సో ఏది ఈజీగా ఉంటుంది, మీ జాబ్ చేసుకోవడం మీకు ఈజీగా ఉంటుంది. సో సెక్టార్ కన్నా బ్రాడర్ మార్కెట్స్ మీద ఎలా రొటేట్ అవుతున్నాయి. సో సెక్టార్ కంటే కూడా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ని ఎలా మనం డిప్లాయ్ చేసుకోవాలన్న దాని గురించి ఆలోచించాలంటే. అవునండి, ఎందుకంటే మీరు ఏదైనా చూడండి, లాంగ్ టర్మ్ ఒక 10-15 years తీసుకోండి, బాగా పర్ఫార్మ్ చేసిన సెక్టార్స్ అన్నింటిలో కూడా డిఫరెన్స్ 1-2%. సో ఫర్ దాట్ 1-2% షల్ ఐ టేక్ దిస్ మచ్ రిస్క్? అండ్ 10 years తర్వాత ఏది బాగుంటుందో నాకు తెలియదు. మీకు చెప్పాలంటే 2015లో నేను కూర్చుంటే
10 years తర్వాత కాంట్రా ఫండ్ గివ్ ద బెస్ట్ రిటర్న్స్. బట్ 2015లో ఎవరైనా ఊహించారా? అసలు 2015 నుంచి 2020 వరకు కాంట్రా నెగిటివ్గా ఇచ్చింది. కానీ 10 years పీరియడ్లో కాంట్రా ఇస్ ద బెస్ట్. సో ఊహించడం చాలా కష్టం అండి. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు, గ్లోబల్గా సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి, ఇవన్నీ ఊహించడం చాలా కష్టం. కాబట్టి మీరు బ్రాడర్ మీద చేస్తే కనుక మనకి ఈజీగా పని అయిపోతుంటుంది. అండ్ ఇక్కడ మనం ఈజీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ నాట్ మేకింగ్ అవర్ లైఫ్ టఫర్. కన్క్లూజన్గా మరి ఇప్పుడున్నటువంటి యుద్ధాలు, ఈ మార్కెట్లో వాలటాలిటీలు, లేదంటే బ్లడ్ బాత్లు, బేరిష్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యూచర్లో కూడా ఉంటాయి. కాబట్టి ఒక బిగినర్ లెవెల్లోనే మనం మార్కెట్స్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక బిగినర్ లెవెల్లోనే ఒక పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి అన్నదాని గురించి కొంచెం క్రిస్పీగా షార్ట్గా ఏం చెప్తారు? సో ఫస్ట్ అంటే మనం దేని పర్పస్ వచ్చామో చూసుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా మనం ఈక్విటీ పోర్ట్ఫోలియోని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను లాంగ్ టర్మ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years తర్వాత నా కిడ్ ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చాను. సో 10 years కాబట్టి వీ హ్యావ్ టు మెయిన్లీ ఫోకస్ ఇన్ లాంగ్ టర్మ్ ఈక్విటీ. లాంగ్ టర్మ్లో కూడా మేజర్గా కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం ఎక్కువ పోర్షన్ ఉండేటట్లు చేసుకొని అండ్ దానికి తగ్గట్టుగా కొంచెం డెట్ ఉండేటట్లు చూసుకుంటే కనుక సరిపోతుంది. అండ్ దీనికన్నా ఎక్కువ కూడా అక్కర్లేదండి ఒక నార్మల్ ఇన్వెస్టర్కి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సింపుల్ ప్రొడక్ట్స్, దాన్ని చాలా సింపుల్గా ఉంచితేనే మనకి రిటర్న్ వస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్స్.